కలిసున్న రోజులు జీవితాంతం నాకు గుర్తుండిపోతాయి. అయినా నేను ఈ కుటుంబంలో లేకపోయినా బయట కలుస్తూనే ఉంటాం కదా. మీది వేదవతి గారి కుటుంబం, నాది నీకెంత పెద్ద మనసు వచ్చేసింది. నీ మాటలకు తిరిగి ఏం మాట్లాడలేక మా గొంతులు మూగబోయాయి. మీరు ఏడవకండి. రేపు నన్ను సంతోషంగా బయటికి పంపించండి. వెళ్ళే ముందు నాదో చిన్న కోరిక. ఏంటమ్మా? ఈ రాత్రికి నేను మీ ఇద్దరి మధ్య పడుకోవచ్చా? పుట్టిన తర్వాత నుంచి అమ్మ స్పర్శకు, నాన్న స్పర్శకు దూరమయ్యాను. ఆ స్పర్శను మీ నుంచి పొందాలనుకుంటున్నాను. కాదనకండి. మన కష్టాల్ని బయటికి పంపిస్తున్నాము, మన సంతోషాల్ని బయటికి పంపిస్తున్నామో అర్థం చేసుకోండి. కొన్ని నిర్ణయాల్లో సవరణలు ఉండవు పెద్దిరాజు. పదక్షయ. పద. అక్షయ్ బయటికి వెళ్తుంటే అవని శ్రీకర్లు లోపలేం చేస్తున్నారు? అప్పగింతలు వాళ్ళకి నచ్చడం లేదు కదా, అందుకే దిగులతో మంచం పట్టేసినట్టున్నారు. ఆగండి అత్తయ్య. పదవని. అవనిని చూస్తుంటే ఏదో అద్భుతం జరగబోతుందనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు ఆగమన్నావు? అక్షయ ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదత్తయ్య. నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది కదా, మళ్ళీ అలా మాట్లాడతావేంటమ్మా? మీ నిర్ణయాలు మీకుంటే మా నిర్ణయాలు మాకుంటాయి నాన్న. ఏంట్రా నిర్ణయం? బయట అమ్మాయి అనే కదా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తున్నారు. అందుకే సొంత అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం. అక్షయ్ని మేము దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం. దత్తతనా? అవునత్తయ్య. ఎలా కుదురుతుంది? తప్పే ఉంది? తొందరపడకండి, నిదానంగానే ఆలోచించాం. మాకిష్టం లేదు. మేమిష్టపడే తీసుకుంటున్నాం. మేము అంగీకరించాం. మీ అనుమతి కోరడం లేదు. మీకు సమాచారం ఇచ్చాం. రేయ్, తల్లిదండ్రుల మాటను ధిక్కరిద్దాం అనుకుంటున్నావా? మీరు కొడుకు అభిప్రాయాన్ని గౌరవించకూడదు అనుకుంటున్నారా? చూసారా ఎలా పొగరుగా మాట్లాడుతున్నాడో? పొగరు కాదు, ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం. మాటలతో మాయ చేయకు. దొంగ జాతకంతో నువ్వు మాయలు చేసినట్టు మాకు రావు నిహారిక. దత్తతతో మా కూతురు అవుతుంది. మా కూతురు మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. అందరి ఆదరణ ఉన్న చోటుంటే నాకు సంతోషం మేడం.
కొందరికి నచ్చి కొందరికి నచ్చని చోట ఉండలేను మేడం. ప్రపంచంలో ఏ మనిషికి ప్రపంచం అంతటికి నచ్చరమ్మా. అందరి ప్రేమను మేమిద్దరమే నీకు చూపెడతామమ్మా. గొడవలు తగ్గాలని నేను బయటికి వెళ్తున్నాను మేడం. గోడలు గొడవలు లేని ఇల్లు ఉండదమ్మా. మేము దత్తత తీసుకొని మా కూతుర్ని చేసుకుంటామమ్మా. దయచేసి కాదనకండి. మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదత్తా? అక్షయ్ ఇంకా బయటికి పోదు, ఆ నమ్మకం నాకు వచ్చేసింది. ఇంకా బారు వన్ సైడే. ఎందుకు ఇష్టం లేదత్తా? ఒక్క కారణం చెప్పు. 10 చెప్తాను. బయట పిల్ల పూజలు చేయగలుగుతుందా? శౌర్య చేయగలుగుతుందా? నాలాంటి జాతకం అక్షయ్కుందా? ముగ్గురు కోడళ్ళకి గాని శౌర్యకి గాని ఉందా? నా కొడుక్కి పుట్టిందే మా రక్తం. జన్మనిస్తేనే బిడ్డ, జన్మనిస్తేనే రక్త సంబంధమా? ఏ బంధం ఉందని మీ ప్రాణాన్ని కాపాడడానికి భవానీ దీక్ష తీసుకుంది. అది అబద్ధం. మీరు నిజం తెలుసుకోలేని ప్రతీదీ అబద్ధం అయిపోదు. ఈ విషయంలో ప్రశ్నించే అధికారం నీకు లేదమ్మా. మీ ఆవిడి గారికి ఏం అధికారం ఉందని ఆ రోజు గుళ్ళ అమ్మవారికి అవని బిడ్డను దత్తతిచ్చింది? బిడ్డ కడుపులో ఉండగానే ఏం హక్కుందని దత్తతిచ్చింది? అవని అనుమతి లేకుండా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంది?